బస్తాలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష. తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం, మాకు అభ్యంతరం లేదు. అవి అయితే మనుషులు తినరు, అవి పంటలకే వాడవలసి వస్తుంది. మీరు తమరు అధ్యక్ష, తమరు స్వయంగా ఎన్ని ఢిల్లీ చక్కర్లు కొట్టినరు, ఎన్నిసార్లు సెక్రటరీ దగ్గరికి పోయినరు, ఎన్నిసార్లు మంత్రుల దగ్గరికి పోయినరు ఎరువు బస్తాల కోసం. మొదలుపెట్టిందే మీరు. నేను చెప్పుడు మీరు పోవుడు, లెటర్లు రాసుడు, ఒక 15-20 చక్కర్లు తమరే ఢిల్లీ కొట్టినరు. అట్లా పోయి వాళ్ళని పీడించి తెస్తే ఇలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువులో కొడుతుంది అధ్యక్ష. అదే కాంగ్రెస్ పీరియడ్లో చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లు ఎరువు బస్తాలు, మళ్ళీ కాంగ్రెస్ వస్తే అదే గతి వస్తుంది. మళ్ళీ చెప్పుల లైన్లు, లాఠీ ఛార్జీలు, 3 గంటల కరెంటు, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. మా సోదరుడు ఒక ఆయన చెప్తుండే అధ్యక్ష, మళ్ళీ కాంగ్రెస్కి ఇటు వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఇక ఈ ప్రాజెక్టు కడుతుంటే అధ్యక్ష, ఇద్దరు లేచిపోయిన వాళ్ళ చరిత్ర అంతా బయటకు వస్తుందని ఆ మొక్క వీరే గారికి పెట్టిపోయినారు. ఆయన అమాయకుడు అధ్యక్ష. అయితే ఈ కాళేశ్వరం కడుతుంటే ఎన్ని కేసులు అధ్యక్ష? 467 కేసులు వేసారు అధ్యక్ష. అడుగు తీసి అడిగేస్తే కేసు. ఇదే శ్రీధరబాబు గారు పెద్దపల్లి కలెక్టరేట్ వచ్చి పెద్ద వీరంగం చేసి భయంకరమైన కథ, అనేకమైన కేసులు వేసి కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి చచ్చిపోయిన వ్యక్తుల పేర్లు పెట్టి కూడా కేసులు వేసారు అధ్యక్ష. సరే, వాటి అన్నిటిని కూడా ఎదుర్కొని తట్టుకొని ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పని చేసినాం. తత్ఫలితంగా ఖమ్మం చేపట్టిన సీతారామ, మహబూబ్ నగర్ పాలమూరు ఎత్తిపోతల, రంగారెడ్డి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పాలమూరు ఎత్తిపోతల, జహీరాబాద్ నారాయణఖేడ్ నియోజకవర్గాలకు నీళ్ళిచ్చే సంగమేశ్వర బసవేశ్వర, తమర్ జిల్లాలో మా జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో చేపట్టిన నాగమడుగు అతి త్వరలోనే పూర్తి కాబోతా ఉన్నాయి అధ్యక్ష. ఇవి పూర్తి అవుతాయి బ్రహ్మాండంగా. వాటన్నిటిని కూడా మేమే పూర్తి చేస్తాం. తప్పకుండా ప్రజలు మమ్మల్నే గెలిపిస్తారు, మాకు ఐఓట్ ఆఫ్ డౌట్ కూడా లేదు. ఇటువంటి వాళ్ళు ఎవరసినా ఇవన్నీ మళ్ళీ చేసి మళ్ళీ మనమే పోతాం అధ్యక్ష. వీటన్నిటి ఇనాగరేషన్ చేసి బ్రహ్మాండంగా ఎక్కడి నుంచి అధ్యక్షని ముందుకు చెప్తా వడ్ల సంగతి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది. ఆ విధంగా మొత్తం దేశంలోనే ఇది తలమానికం తెలంగాణ అనే పరిస్థితి తెచ్చేదాకా విశ్రమించం. ఖచ్చితంగా అన్ని ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని సంఘటనలు యాదికి రాక తప్పాయి. సబ్స్టేషన్ల కాడ పోలీస్ ఫైరింగ్లు, ఎరువుల దుకాణాల కాడ లొల్లి. సార్ నేను చెప్తా అధ్యక్ష, ఇప్పుడు చెప్తా. తమరైతే మరీ కార్యకర్తలాగా ఎంత అద్భుతం అంటే అధ్యక్ష, ఎంత తపన అంటే, నేను ఒక రోజు తమరికి ఫోన్ చేసిన, ఇంకో రోజు నాకు మీరు ఫోన్ చేసిన. 5 టీఎంసీలు ఉన్నాయి, మరి ఏం సంగతి? నాట్లు ఏపిద్దునా, మరి 4 ఓపిద్దునా? ఓపియండి సార్, తీసుకుందాం. సింగూరు కూడా స్టాక్ ఉంది, భయపడేదేం లేదు. మళ్ళీ సార్లు ఉంది, వీళ్ళు గోహాడు. ఆ తర్వాత మళ్ళీ చేసిండ్రు. కొద్దిగా ఫైనాన్స్ సెక్రటరీ గారు చెప్పండి, ఆ జాకోరా చందూరు లిఫ్ట్లు అవుతున్నాయి, వాడి బిల్స్ తొందరగా కంప్లీట్ అయితే పనులు. మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష? మీరు చూస్తున్నారు సీనన్నా, నేనడితే మీరు ఏమంటారు? అక్కడనే ఒక చిన్న షెడ్ వేయించిన సారికి ఆన్నే పోయి కూర్చుంటున్నా. నిజాం సార్ కెనాల్ నుంచి పెడితే ఒక 10,000 ఎకరాలకు 12,000 ఎకరాలకు వస్తుందని ఉద్దేశంతో దానిలో ఒక పెద్ద చెరువు నింపితే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 3,000 ఎకరాలకు వస్తుందని ఇది తపన పడుతున్నాం అధ్యక్ష. మనం మాట్లాడితే ఫోన్లు చేస్తే ఎన్నడూ కూడా మీరు నాకు ఈ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయండి ఏ రోజు కూడా లేదు. నిజాం సార్ నీళ్ళ సంగతి ఏంది, నార్లు ఓపిమంటావా, జాకోర సంగతి ఏంది, చందూరు సంగతి, ఇవి మాట్లాడుతాం తప్ప వేరే కూడా మాట్లాడలే. ఆ రకంగా పోతేనే ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ రకంగా ఈ ఫలితాలు కూడా సాధిస్తాం అధ్యక్ష. వీళ్ళ పీరియడ్లో ఆపద్బంధం ఉన్నట్టు పెట్టింది. ఏది రైతులు చచ్చిపోతే ఏడాది దినం వెళ్ళినా రాకపోతుండే అధ్యక్ష. 6 నెలలు 3 నెలలు పైరవకాలం పట్టుకొని అక్కడ లీడర్లను పట్టుకొని తిరిగితే చివరికి 20,000 చేతులు పెట్టి ఇంటికి పంపించింది. ఇవాళ 5,000 ఇచ్చేది. సరిగ్గా పెద్ద దొంగన కాడ అట్లా, చిన్న దొంగన కాడ ఇట్లా అనుకోండి, రకరకాలుగా. ఎన్నడూ ఏ ఒక్క రైతుకి 50,000 రాలే అధ్యక్ష. ఎన్నడూ కూడా 6 నెలల లోపల రాలే. ఇది ఫ్యాక్ట్. ఇవాళ కడుపులో సల్ల కదలకుండా అధ్యక్ష, కడుపులో సల్ల కదలకుండా వ్యక్తి చచ్చిపోతే పుట్టేడు దుఃఖంలో ఉంటారు కదా అధ్యక్ష కుటుంబ సభ్యులు.
వాళ్ళు దఫ్తర్కు పోయేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు, ఎవరికి పైరు చేసేది లేదు, ఎవరికి పైసలు లంచమిచ్చే పరిస్థితి లేదు. ఇన్సూరెన్స్ బీమా మొత్తం ప్రభుత్వమే కడుతుంది కాబట్టి ఆ టైంలోనే నామినీని రాయిస్తున్నాం కాబట్టి అడ్రస్ మన దగ్గర ఉంది కాబట్టి రైతు అకౌంట్లన్నీ మా చేతులున్నాయి కాబట్టి వారం లోపల 10 రోజుల లోపల దినకర్మ వెళ్ళక ముందే ఆ డబ్బులు పోయి 5 లక్షల రూపాయలు చెక్ పోతా ఉంది అధ్యక్ష. ఇప్పటికి 1 లక్ష కుటుంబాలకు పోయింది అది, 1 లక్ష కుటుంబాలకు. నేను మహారాష్ట్ర పోతే అధ్యక్ష, మహారాష్ట్ర రైతులు మన విఠల్ రెడ్డి గారు ముదోల్ ఎమ్మెల్యే గారి బార్డర్లో, మన షిండే గారి బార్డర్లో మహారాష్ట్ర రైతులు వచ్చి మన దగ్గర ఒక అద్దెకరం కొనాలి, బోర్ వేయాలి, అటు వారించుకోవాలి. ఎందుకు చేస్తాను ఇది అడిగితే వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష, సరే అద్దెకరం కొండి నేను ఇక్కడ రైతుని అయిపోతున్నా, తమ సత్య కూడా 5 లక్షలు వస్తాయి, మళ్ళీ దీని మీద ఒక 5,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది, మీరు మన్నిస్తాను కాబట్టి పార్కం కూడా అవుతుంది సార్ అని చెప్పి చెప్తున్నారు. కరెంటు ఫ్రీగా వస్తుంది కాబట్టి మంచిగుందని చెప్తున్నారు అధ్యక్ష. ఏ పైరవ అవసరం లేకుండా కాలు బయట పెట్టకుండా 5 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఘనత వహించిన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొత్తం మన ధాన్యం దిగుబడి వరి ధాన్యం 68 లక్షల టన్నులు అధ్యక్ష. ఇవాళ 3 కోట్ల టన్నులు దాటిపోయి పంజాబ్ను తలదనిపోతా ఉన్నది. కూర్చున్న కాడ మాట్లాడితే నేను కూడా ఎన్నైనా చెప్పగలుగుతా అధ్యక్ష. కూర్చున్న కాడికి మస్తు సున్నాలు ఎక్కియచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ధాన్యం కూడా ఆలస్యం అవుతుంది, జల్దీ కొనాలంటారు బట్టి విక్రమార్క గారు. మీ కాంగ్రెస్ పొట్టువాడు అనుకుంటున్నా, మీరు మీ కాంగ్రెస్ పంట అనుకుంటున్నారా? 3 కోట్ల ధాన్యం గుంజాలి అధ్యక్ష, 3 కోట్ల టన్నులు గుంజటానికే 2.5 నెలలు పడుతుంది. ఎక్కడ డీసీఎం సరిపడతలేవు, ఎక్కడ ట్రాక్టర్లు సరిపడతలేవు, ఎక్కడ గిర్నీలు సరిపడతలేవు, స్టాకులు పెడదామంటే వాల్యూమ్ అసలు ఇక్కడ అధ్యక్ష. అప్పుడు హరీష్ రావు దగ్గర శాఖ ఉంటే 30 లక్షల టన్నుల గోదాములు కట్టించారు. అగమేఘాల మీద పోయి ఒకటే సంవత్సరంలో కట్టాం అధ్యక్ష. అంతకుముందు ఉన్నది ఓన్లీ 3 లక్షల టన్నులు, 30 లక్షల టన్నుల గోదాములు కట్టి సామర్థ్యం పెంచితే కూడా ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష. ఇసుక వండినట్టు పండుతుంది నా తెలంగాణ రైతులు. ఎంత గొప్ప అంటే కరెంటు ఫ్రీ ఇచ్చి రైతు బంధు ఇచ్చి పండియని పంటలు అంటే పంజాబ్ తలదన్నే పంటలు పండించే రైతులు నా తెలంగాణ రైతులు. నేను గర్వపడతా ఉన్నా. ఇప్పుడు అధ్యక్ష, ఇప్పుడు గంగుల కమలాకర్ రోజు స్పీకర్ పడతాడు, సివిల్ సప్లైస్ మంత్రి గారు. ఇప్పుడు నాతో మొన్న పంచాయతీ సార్ మళ్ళీ బుల్లెట్లు వచ్చినట్టు వస్తాయి వడ్లు, నా దగ్గర ఇప్పుడు 1 కోటి టన్నులు ఉన్నాయి, మొన్న తడిసిన ధాన్యం కొన్నా, ఏం చేయాలంటే అరాసు పెట్టి అమ్మేమని చెప్పిన అధ్యక్ష. పోతే 500 కోట్లు నష్టం వస్తే మన రైతుల పేరు జస్ట్ చేసినాం అనుకుందాం, ఆక్షన్ చేసి అమ్మిపడేయి ఖాళీ చేసి పడేమని చెప్పినాం. ఆక్షన్ చేస్తా ఉన్నాడు. 1 కోటి టన్నులు ఉన్నాయి అధ్యక్ష, 1 కోటి టన్నులు ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి రెడీగా. అవి ఏంటి? తడిసిన ధాన్యం, రంగు వెలిసిన ధాన్యం. ఇప్పుడు దానిలో కూడా మాట్లాడతారు వీళ్ళుగా ఈ బుద్ధిమంతులు. రైతాంగాన్ని నిలబెట్టాలని కొద్దిగా నష్టం వస్తుంటుంది అధ్యక్ష. ఎట్లా అంటే మనం కొంటాం, తీసుకున్నంత ఎఫ్సీఐకి ఇస్తాం, మిగతా ఇస్తాం. ఆ టైం లోపల ఏంటంటే మనం బ్యాంక్ లోన్ తీసుకొని పర్చేజ్ చేస్తాం. మనకు ఎఫ్సీ నుంచి డబ్బులు వచ్చే వరకు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అవుతుంది అధ్యక్ష. దగ్గర ఒక 600 కోట్లు, 800 కోట్లు, 1000 కోట్లు మిత్తి మన మీద పడుతుంది. అయినా నేను డోంట్ వరీ, మన రైతుల కోసం ఇది రైతాంగాన్ని నిలబెట్టాలి, ఆ డబ్బుకు వెనకాడదని చెప్పినాం అధ్యక్ష. ఆ విధంగా ధాన్యం కొనుగోలు వీళ్ళు కొంతమంది ఏం చేసిన అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీలు అక్కడక్కడ పోయి డ్రామాగా ఫస్ట్ బీజేపీలు పోయినారు, వాళ్ళకి శృంగభంగం అయింది. ఆడికి కాంగ్రెస్ వాళ్ళు పోయినారు. అనేక జిల్లాలలో తిట్టేలా కూడా అధ్యక్ష రైతులు. మీరు ఎందుకు వచ్చిరా, మీకేం పని పాడనీడా, మంచి గుంటాన్ని సర్కారు, దినం వెనకన ఉందో మేమే అమ్ముకుంటాం పోండి అని చెప్పిండ్రు. 2 నెలల సమయం దాకా కొంటుంటే కూడా సరిపోతలేదు అధ్యక్ష టైం. అనుకోకుండా ఎక్కడన్నా ధాన్యం తడిసిపోతే కూడా దాన్ని వదలకుండా కొంటున్నాం అధ్యక్ష, సేమ్ రేట్ ఇచ్చుకుంటున్నాం. ఇంకా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ మధ్యనే మంత్రి గారు జపాన్ రైస్ మిల్లర్స్ వాళ్ళ పిలిపించి మాట్లాడినరు. ఒక 2 కోట్ల టన్నుల ధాన్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనం మిల్లింగ్ చేయాలి, రాష్ట్ర మిల్లింగ్ కెపాసిటీ సరిపోతలేదని నిర్ణయం కూడా తీసుకున్నాం. అతి షార్ట్ పీరియడ్లో అది కూడా తేబోతా ఉన్నాం. 4 కోట్లకు ధాన్యం దిగుబడి పెంచబోతా ఉన్నాం అధ్యక్ష, 4 కోట్ల టన్నులకు. వాళ్ళు కొనరు, ఎవరు కొనరు అధ్యక్ష. ఏ రాష్ట్రం కూడా రైతులు పండించిన పంట మొత్తం కొనదు. రైతులు పండించిన పంట మొత్తం కొని 5-6 రోజుల లోపల బ్యాంక్ ఖాతాలకు డబ్బు పంపించే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఆ బట్టి విక్రమార్క గారు ఉంటే మంచిగా ఉండేది.
వడ్లు అనేది చిట్టి ఇస్తానండి, ఇక్కడ చిట్టి ఇచ్చినారండి రైతుకు. అది చిట్టి వాళ్ళ జమానా ఆయనకి యాదకి చెప్తుండు పాపం. ఇప్పుడు చిట్టి లేదు, నా పొట్టి లేదు, కొనంగానే ఇమీడియట్ రికార్డ్ అవుతుంది, పోతుంది. ధాన్యం డబ్బులు పోయి రైతులకు బ్యాంకులో పడుతున్నాయి అధ్యక్ష. వాళ్ళ జమాలనేమో సేట్ల చుట్టూ, బీట్ల చుట్టూ, మండీల చుట్టూ వాళ్ళ జమాలు దింపిరు. ఇప్పుడు అట్లా కాదు, ముందు ఇంకా చాలా ఉన్నది అధ్యక్ష చరిత్ర. నేషనల్ కాంగ్రెస్ బంగారు పరిపాలనలో వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ స్థానం 15 అధ్యక్ష. మా బీఆర్ఎస్ గరీబ్ రైతుల పార్టీ ఆధ్వర్యంలో మేము పండిస్తున్నది 3 కోట్ల టన్నులు, మా స్థానం నంబర్ 1 అధ్యక్ష. ఇవి కూడా వట్టిగానే వచ్చినాయి అధ్యక్ష. తమరు మంత్రి ఉన్నప్పుడే వ్యవసాయ మంత్రిగా క్లస్టర్లు చేసిన 2600 ఒక క్లస్టర్. ప్రతి క్లస్టర్కి ఒక ఏఈఓ నియమించారు. నకిలీ విత్తనాల బెడద మీద పీడీ యాక్ట్ తెచ్చిండ్రు. 24 గంటలు బిల్లు లేకుండా, రూపాయి ఛార్జ్ లేకుండా ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఇవి వట్టిగానే వస్తుంది ఇవన్నీ. ఇంకోటి అధ్యక్ష, ఈ బంగారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న పరిపాలనలో 2000 కోట్లు నీటి తీరువా బకాయిలు ఉండే రైతుల మీద. తేపగోపర వైపాలను వేధించడు, మేము దాన్ని రద్దు చేసినాం అధ్యక్ష. వీళ్ళ పాలనలో రైతుల మీద మెడ మీద కత్తి పెట్టి నీటి తీరువా వసూలు చేసేది అధ్యక్ష. ఇలా రాష్ట్రంలో నీటి తీరువా లేదు అధ్యక్ష. మహారాష్ట్రలో దాన్ని పానీ పట్టి అంటారు అధ్యక్ష. నేను చెప్పిన హమారే పాస్ కోయి పానీ పట్టినయే కుచిపోయినయే అని చెప్పినాం అధ్యక్ష. వాళ్ళు చాలా ఆశ్చర్యపడుతున్నారు, ఇండియా నిన్నా మీద అని చెప్పి అడుగుతున్నారు. ఆ రకంగా 7,000 పైచిలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి 1 నెల రోజుల పాటు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జిల్లా కలెక్టర్లు, మొత్తం యువల కాన్స్టిట్యున్సీ వాళ్ళు, ఎమ్మెల్యేలు, జిల్లాల మంత్రులు నిలబడి ధాన్యం కొంటా ఉన్నాం అధ్యక్ష. ఇది ప్రజల ముందుంది. నేను మాట్లాడిన ప్రతి మాట ప్రజలు వింటున్నారు అధ్యక్ష. ఈ విధంగా బీజేపీ గవర్నమెంట్ మాకు తాకీదులు ఇచ్చి మోటార్లకు మీటర్లు పెట్టాలి, లేకపోతే 0.5% ఎఫ్ఆర్బిఎం కట్ చేస్తామన్నారు అధ్యక్ష. దాని ద్వారా వాటిల్లే నష్టం సంవత్సరానికి 5,000 కోట్లు, 5 సంవత్సరాలలో 25,000 కోట్లు. 25,000 కోట్ల ఆర్థిక నష్టాన్ని భరించినాం, కానీ మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలే అధ్యక్ష. కరోనా వల్ల, నోట్ల రద్దు వల్ల ఆర్థిక మాంద్యం వచ్చినా వ్యవసాయం ఆపలే, రైతు బంద్ ఆపలే, వడ్ల కొనుగోలు ఆపలే. చివరికి రైతు రుణమాఫీ కూడా మాట నిలబెట్టుకున్నాం అధ్యక్ష. 1 మంత్లో కంప్లీట్ చేసి మొత్తం తీర్చేసేస్తాం.